అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీట్కు గల ముఖ్య కారణం ఏంటనగా, ఈరోజు నేను రేపు చేయబోయే యాత్ర స్థానికుల ఆత్మగౌరవం బంగం జిల్లాలో జరిగిన ఒక సంఘటన వల్ల వచ్చిన ఐడియాతో ఈ స్థానికంగా నేను ఉన్నాను కాబట్టి, ఒక పెద్ద కుటుంబం నుంచి వచ్చినాను కాబట్టి ఇది నేను భుజాన్ని ఎత్తుకొని ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతో చేసింది ప్రజల కోసం. చేసి స్థానికేతలు వచ్చి మమ్మల్ని నోటికి అనరాని మాటలు అనిపించుకొని గత కొన్ని సంవత్సరాలుగా వాళ్ళందరినీ కూడా మేము మా భుజాలపైన, మా భుజస్తంభాలపైన వాళ్ళని ఎత్తుకొని మేము ఈరోజు అందరితో అనిపించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కేవలం దాని గురించే తప్ప నేను ఏదో వేరే రాజకీయం చేయాలని, ఓటో చేయాలని నాకైతే ఎటువంటి ఉద్దేశం లేదు. ఇది ఎప్పటి నుంచో జరుగుతున్నది. దాన్ని ఈరోజు మీ అందరి ద్వారా, ప్రెస్ ద్వారా దీన్ని ప్రజల్లోకి తీసుకొచ్చి రేపు మా స్థానికులకు ఒక విలువ ఉండాలి. స్థానికేతులు వచ్చి మమ్మల్ని అందరినీ ఏ విధంగా హేళన చేశారో మీ అందరూ మిత్రులారా మీరందరూ చూసినారో. ఆ రోజు మీ అందరూ సమక్షంలోనే జరిగింది. మీ అందరి దగ్గర వీడియోస్ కూడా ఉంటాయి. అదొక్కటే నా బాధ, నా మనోవేదన. నేను ఎంతో చాలా పెద్ద కుటుంబం నుంచి వచ్చిన ఒక నాయకుడిని. అయినా కూడా మేము అన్ని పార్టీ ఏ విధంగా అయితే మనల్ని సర్దుకొని పోమంటున్నారో ఆ విధంగానే సర్దుకొని పోతున్నాం. ఈరోజు కూడా మేము చెప్తున్నాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసింది. కాకపోతే ఇక్కడ దురదృష్టవశాత్తు స్థానికులకు ఎన్నో రకాల ఇబ్బందులు జరుగుతున్నాయి. కాకపోతే వాళ్ళు ఎవరు ధైర్యం చేసి ముందరికి రాలేకపోతున్నారు. ఈరోజు మేమేంటంటే, మేము ఇంకా రాబోయే రోజుల్లో ఏమి నెక్స్ట్ చేయబోతున్నామనే కార్యక్రమం రేపు మా అందరికీ ఓదార్పు యాత్ర మాదిరి, ఒక యాత్ర మాదిరి ప్రజల్లోకి పోయి ప్రజల్లో మా బలాన్ని నిరూపించుకొని దీని తర్వాత జరగబోయే కార్యక్రమంలో ఏమేమి చేయబోతున్నాం అనేది మీ అందరి ద్వారా మళ్ళీ నేను ప్రెస్ ముందరకు వచ్చి తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. కాదంటున్నారు, ప్రత్యక్షంగా విమర్శిస్తున్నారా, పరోక్షంగా చెప్తున్నారా? ఇప్పుడు ఓన్లీ రేపు జరగబోయే కార్యక్రమం గురించి మాట్లాడుకుందాం తప్ప మిగతా కార్యాచరణ మొత్తం తర్వాత పెట్టుకుందాం. తర్వాత ఖచ్చితంగా ఇప్పుడు మీ ముందరకు వచ్చేసాను. నేను రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా మీ ముందరకు వస్తాను. ఏమేమి ఉన్నాయో, ఏమేమి కార్యాచరణలు జరగబోతున్నాయో, ఎవరు ఏం చేసినారో, ఎట్లా చేసినారో అనేది మళ్ళా రేపు జరగబోయే కార్యక్రమాన్ని విజయవంతం చేయమని మీ ద్వారా ప్రతి ఒక్క స్థానికునికి నేను ఇదే నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, అందరూ దీంట్లో పాల్గొని ఈ యొక్క యాత్రను విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు నేను అనేది, ఇప్పుడు జరగబోయే చూడండి, నేను అనేది స్థానికేతులు ఎవరు అనేది ఇప్పుడు మీడియా వాళ్ళకు మీకు తెలియకుండానే స్థానికేతులు ఉన్నారు. యాత్ర వచ్చేసి ఇప్పుడు మన బస్ స్టాండ్ దగ్గర ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర నుంచి మొదలై అలా మన ఓల్డ్ టౌన్ గాంధీ చౌక్, అక్కడి నుంచి ఆత్మకూరు బస్ స్టాండ్ నుంచి శ్రీనివాస్ సెంటర్, సంజీవ్ నగర్ అండ్ అగైన్ ఆంజనేయ స్వామి టెంపుల్, అక్కడితో ఎండ్ అయిపోతుంది. అక్కడి నుంచి నెక్స్ట్ కార్యాచరణ ఏమైందనేది మళ్ళీ రాబోయే రోజుల్లో హైకమాండ్ ఖచ్చితంగా మా వైపు దృష్టి ఉన్నది. హైకమాండ్కి ఖచ్చితంగా హైకమాండ్ మా గురించి ఆలోచన చేస్తున్నది. ఖచ్చితంగా హైకమాండ్ మాకు స్థానికులకు మంచి విలువ ఇచ్చి స్థానికులకు గౌరవం ఇస్తుందని నేను ఆశిస్తున్నాను. అన్న అదే అన్న నేను చెప్పేది, దయచేసి రేపు జరగబోయే కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం మనం అందరము. రాబోయే రోజుల్లో నేను చెప్తున్నా కదా, మళ్ళీ రేపు కార్యక్రమం అయిపోయినాక ఒక మీటింగ్ పెట్టుకుందాం. దాంట్లో ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది మనం నెక్స్ట్ మాట్లాడుకుందాం. అన్న స్థానికేతులు ఎవరు అనేది మీరు అడగడము బాగాలేదు, నేను చెప్పడము బాగాలేదు. ఎవరు స్థానికేతులు అనేది మీకు అందరికీ తెలిసింది. ఏ పార్టీలో స్థానికులు ఉన్నారు, ఏ పార్టీలో ఉన్నారు? అదే నేను అనేది, ఏ పార్టీలో స్థానికులు ఉన్నారు? పోయిన ఎమ్మెల్యే స్థానికేతులే, ఉన్నవాళ్ళు వాళ్ళే. ఇంకా స్థానికులు ఎవరు ఉన్నారు? మనం చెప్పుకోనికి ఏమున్నది? పేర్లు అందరికీ తెలిసిన పేర్లే కదా. కాబట్టి అదే నేను చెప్తున్నా, ఖచ్చితంగా రాబోయే ప్రెస్ మీట్లో రేపు కార్యక్రమం విజయవంతం చేసి ఈ కార్యక్రమం ముందరికి తీసుకెళ్లిన తర్వాత ఖచ్చితంగా నేను చెప్పాలనుకునేది, పేర్లేమి బహిరంగంగా మాట్లాడగలిగే శక్తి ఉంది, ఆ దమ్ము ఉంది, ఆ ధైర్యం ఉంది. అంత పెద్ద కుటుంబం నాకు. యాత్ర పేరు మీకు ఆల్రెడీ పంపించాం కదా. పొద్దున 9 గంటలకు మొదలవుతుందన్న.
ఇంకా టైం అనేది జనాన్ని బట్టి రేపు రాబోయే జనాన్ని మనం వాలంటరీగా పిలుస్తున్నాం. మనం ఏమి డబ్బులు పెట్టి తోలేదు. స్థానికుల యాత్ర ఒక్కరోజేనా? యాత్ర ఒక్కరోజే. అన్న, ఈ యాత్రలో ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? యాత్రలో ఇప్పుడు ప్రభుత్వం నుంచి జరిగిన మేలును చెప్తాము, మనం స్థానికులకు ఏం నష్టపోతున్నాం అనేది చెప్తాము, స్థానికులకు ఎంత గౌరవం ఉంది ఎంత గౌరవం లేదనేది కూడా ఖచ్చితంగా తెలియపరుస్తాం. స్థానికేతరుల వల్ల ఇబ్బందులు పడేది కూడా చెప్తానా? స్థానికేతల వల్ల స్థానికేతరుల ఇబ్బందులు పడేది కూడా 100% చెప్తామన్నా. ఓకే. కుట్రలు, ప్రబంధాలు, అవినీతి, భూదర్జాలు ఇలా చేస్తున్నారని చెప్పేసి మీ బ్యానర్లో రాసుకున్నారు. అది ఎవరు చేస్తున్నారని నంద్యాలలో? అవునన్నా, నేనేమంటున్నాను, దయచేసి రేపు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని అంటున్నాను తప్ప కార్యక్రమం అయిపోయినాక పెట్టుకుందాం. దాని గురించి డిబేటే పెడదాం, డైరెక్ట్ గా ఓపెన్ డిబేట్. దీంట్లో ఏం దాపరికం లేదు, ఇంకోటి లేదు. ఇన్నాళ్ళు ఉన్నారు. ఈరోజు మా ఆత్మగౌరవం దెబ్బతింది కాబట్టి కదా మేము బయటకు వచ్చి మాట్లాడుతున్నాము. మా ఆత్మగౌరవం దెబ్బతినేది ఏమి సన్నివేశం అనేది కూడా రేపు చెప్తాను. నేను రేపు యాత్ర అయిపోయినాక చెప్తాను. నేను మీకు అన్ని చూపిస్తాను, ఆధారాలు చూపించే చెప్తాను. నేను ఆలోపు రేపు రాత్రి లోపు అధిష్టానం మీతో మాట్లాడి పెట్టొద్దండి అంటే మీరు పెట్టగలుగుతారా? పెట్టలేదు. అలా నేను అనేది అధిష్టానాన్ని సవాల్ చేయాలనో కాదు, ఓటు చేయాలనో ఇక్కడ ఏమీ సందర్భం లేదన్నా. దయచేసి అవన్నీ తీసుకురావద్దండి. ఎందుకంటే స్థానికులు బాగుండాలి, మీరందరూ బాగుండాలని నేను ఒక యాత్ర చేయబోతున్నా. దాన్ని కాంట్రవర్సీ చేసి మనమే ఆపోగదలుచుకుంటే అది మీరే ఆలోచన చేసుకోండి. మీ దీనికే విఘ్నతకే వదిలేస్తాను. అదే అన్నా నేను అంటున్నది. అంతా నేననేది మా అధిష్టానమే 100% కాదంటలేను. నేనేది అదే, దాన్ని కాంట్రవర్సీగా చూసుకోవద్దండి. దాన్ని ఒక వెల్కమ్ చేసి ఒక మంచితనానికి రాబోయే రోజుల్లో మార్పుకు ఇంకా ఏదైనా సంకేతంగా తీసుకొని దీన్ని ముందరికి తీసుకెళ్ళండి తప్ప నో కాంట్రవర్సీ ప్లీజ్. ఎన్ని కిలోమీటర్లు యాత్ర? అది ఎంత మొత్తం కలిపితే ఒక 5-6 కిలోమీటర్స్.